ఒక చట్నీకి ఏం కావాలి? ఘాటు, పులుపు, దానికి ఒక బాడీ. ఆ బాడీ అందజేయడానికి మనం పల్లీలు వాడుకుందాం. నూనె వేసుకోండి. దీంట్లో ఫస్ట్ పల్లీలు. ఆల్రెడీ టమాటో బాత్లో తాలింపు అన్నీ వేసాం. ఈ చట్నీని కొంచెం పలసగా చేసుకుందాం. సో కొన్ని పల్లీలు వేసి లైట్గా వేయించుకోండి. పల్లీలు లైట్గా వేగాయి. ఒక మంచి చట్నీలో మనకి ఏం కావాలి? ఒక మంచి ఫ్లేవర్, అది వెల్లుల్లి రూపంలో, కొంచెం ఘాటు పచ్చిమిరపకాయల రూపంలో, కొంచెం అంత పులుపు చింతపండు రూపంలో వేసుకున్నాను. వీటిని ఇలా లైట్గా వేయించుకుంటూ క్యారెట్, సెలరీ, దీన్ని రుచికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పేసి దీంతో క్యారెట్ సెలరీ సూపు ఇలాంటివన్నీ ఫేమస్. అంత ఫేమస్ అయిన ఆ క్యారెట్ సెలరీ కాంబినేషన్ని మనం చట్నీలో చేసుకుంటున్నాం. ఇలా వేగిన వెంటనే మనం ఈ సెలరీ ఆకు దీంట్లో వేసేయండి. ఒక్క 2 నిమిషాలు లైట్గా వేయించుకుంటే ఇదంతా దగ్గరికి అయిపోతుంది. చూడండి. ఇంకొకటి ఏంటంటే చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు, తినేటప్పుడు రంగులుగా తినాలి, ముఖ్యంగా ప్రతిరోజు వీలైతే ఆకుకూర తినండి అంటుంటారు. మరి మనకు ఇంకో ఆకుకూర కూడా దొరికింది. అంతేకాకుండా మంచి క్యారెట్లో ఉన్న ఆ క్యారోటీన్ పౌష్టిక విలువలు కూడా చక్కగా మనం ఈ చట్నీ రూపంలో చూసుకుందాం. దీన్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ ఆకు లైట్గా సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. దీంట్లో సెలరీలో సహజంగానే ఉప్పు ఉంటుంది, ఎటువంటి ఆకుకూరలైనా పాలకూరైనా. కాబట్టి కొంచెం చూసి లైట్గా ఉప్పు వేసుకోండి. అవసరం అనుకుంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొన్ని నీళ్లు పోసి పలసగా చేసుకోండి. ఆ చిక్కదనం హోల్డ్ చేయడానికి మన పల్లీలు పనిచేస్తుంది. అంతే. ఇంకొక నిమిషం ఇలా టాస్ చేసుకొని మనం మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసుకోండి. కుక్ అయింది కొంచెం. తర్వాత దీన్ని తీసి మిక్సీ జార్లో వేసుకోండి. దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఏం చేయాలి? బర్ర అంతే, చట్నీ రెడీ. ఒకటి గ్రీన్ చట్నీ, టేస్ట్కి టేస్ట్, మరి రుచికి రుచి. ఏంటి చట్నీ ఇంత వేసుకుంటున్నాం అంటే మరి ఈ చట్నీ అలా తినాలి. చట్నీ తయారు చేయడానికి ప్యాన్లో కొంచెం నూనె, పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, అలాగే క్యారెట్, సెలరీ కూడా వేసి చూపించిన విధంగా టాస్ చేసి కొంచెం చల్లగా అవ్వగానే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని సెలరీ, క్యారెట్ చట్నీ ఎంజాయ్ చేయండి.